దాదాపు వారం రోజుల క్రితం డయాబెటీస్ మీద ఒక మంచి వీడియో చేద్దాము, పామరులకు కూడాను అర్థమయ్యే రీతిలో చేద్దాము అని నిర్ణయించుకొని నోట్స్ రాయటం మొదలుపెట్టానండి. అప్పుడప్పుడు ఇంటర్నెట్ సహాయం కూడాను తీసుకున్నాను. అయితే నోట్స్ అయితే పూర్తయింది, వీడియో చేయాలంటే మనసు రావట్లేదు. నాకు అదే ఆశ్చర్యంగా అనిపించింది. నోట్స్ అయితే పూర్తయింది, వీడియో మటుకు ఎందుకు చేయలేకపోతున్నాను, భయమా అని నాకు నేనే ప్రశ్న వేసుకున్నా. కానీ మరి 724 వీడియోలు చేసిన నాకు ఈ స్టేజ్లో భయం ఉండాల్సిన అవసరం ఏముంది? అది కూడా నువ్వు నోట్స్ రెడీగా ఉన్న తర్వాత. భయం కాదు, నోట్స్ సరిగా రాసుకోలేదన్న అసంతృప్తి కూడా ఏం లేదు. నోట్స్ కూడా పూర్తి అయిపోయింది, ఎందుకో చేయలేకపోతున్నానండి. ఇట్లా నాకు చాలాసార్లు జరిగింది. అయితే నాకున్న గొప్ప నమ్మకం ఏంటంటే, ఏది జరిగినా మన మంచి కోసమే, ఆలస్యం జరిగినా కూడాను మన మంచి కోసమే అని నేను నమ్మినవాడిని. నేను ఎందుకు నమ్మానంటే, నేను నిజంగా చెప్తున్నాను మీతో. చెప్పాను కదా 724 వీడియోలు చేశానని. తప్పు చేశానని మటుకు అనకూడదండి. నేను చెయ్యలేదు, చేయించబడ్డాను అన్నది అసలైన సిసలైన ఆధ్యాత్మికత. అంతే. నేను చేశాను అన్నది అది పూర్తి లౌకికత. నిజంగా చెప్పాలి అంటేనండి, అంటే గొప్పగా చెప్పట్లేదు, నేను ఆధ్యాత్మికతని బాగా నమ్ముతాను కాబట్టి నేను చెప్తున్నాను. ఈ వీడియోలు నిజంగా నేను చేయలేదండి. ఎందుకంటే నేనే కనుక చేసి ఉంటే ఎంత కష్టపడ్డాను రా నిజంగాను ఈ వీడియోలు చేయడానికి అని అనుకునేవాడిని కదా. కానీ నేను అలా అనుకోవట్లేదండి. దయచేసి ఇది గొప్పగా మటుకు భావించద్దు. ఎందుకంటే విశ్వం నుంచి కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఆలోచనలు నాకే ఎందుకు వచ్చాయి అంటే, నాకు రావాలి కాబట్టి వచ్చాయి. ఒక ప్రేరణ శక్తి విశ్వం నుంచి నాకు లభించింది, నేను చేశాను. ఆ మాటకు వస్తే చాలామంది యూట్యూబర్స్ చాలా వీడియోస్ చేస్తున్నారు. కాబట్టి నేను ఎన్నుకోబడ్డాను కాబట్టి వీడియోలు చేశాను తప్ప అదేదో నా గొప్పతనం అని నేను అనుకోవట్లేదు. అలా అనుకుంటే అది అహం కిందకు వస్తుంది. ఎప్పుడైతే అహం నాలో ప్రవేశించిందో నాకు తెలుసు, విశ్వం ఇక దారి ఇవ్వదు, అది మూసుకుపోతుంది, ఇంకా నేను వీడియోలు చేయలేను అని. కాబట్టి ఆ విశ్వానికి, ఆ మాటకు వస్తే భగవంతుడికి, లేకపోతే అమ్మవారికి, లలిత అమ్మవారికి, ఆ శక్తి స్వరూపిణికి కృతజ్ఞతతో ఉండటం తప్ప మనం ఏం చేయలేము. ఎవరైనా అంతే, నేనే కాదు, మీరు కూడా అంతే. సో నోట్స్ రాశాను, వీడియో చేయాలంటే మనసు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని సీరియస్గా ఆలోచించిన మీదట, చేసే టైం వస్తుంది, ఆ టైం కోసం ఎదురు చూడటం తప్ప వేరే మార్గం లేదు అని నేను మళ్ళీ బలంగా నమ్మేశానండి. నమ్మి నేను ప్రశాంతంగా కూర్చున్నా. రోజు గుర్తుకొస్తూనే ఉంది, వీడియో చేయాలి కదా. కానీ ఆ ఉత్సాహం నాలో రావట్లేదు. నాకైతే నిజంగానండి బలంగా అనిపించింది. ఒకానొక టైంలో ఉన్నట్టుండి ఓ ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణే కదా నన్ను ఇన్ని వీడియోలు చేయించింది, ఈ వీడియో కూడా నువ్వు అలాగే చేయిస్తుంది అని అనుకున్నానండి. ఆ వీడియో దేనికి సంబంధించిందంటే, ఇందాక చెప్పాను కదా, డయాబెటీస్కి సంబంధించిన వీడియో అది. అంటే ఓ పామరుణ్ణి కూడాను అతని పొట్టలోకి తీసుకెళ్ళి, నాన్న నువ్వు తిన్న ఆహారము ఇదిగో ఇలా శక్తిగా మారుతుంది, ఎక్కువ తీసుకుంటే ఇదిగో ఇది ఎలా విషంగా మారుతుంది అని
చేసి చెబుదామన్న ఒక అద్భుతమైన వీడియోకి ప్రిపేర్ అయ్యానండి. చేస్తాను బహుశా ఇవాళ చేయొచ్చు, రేపు చేయొచ్చు. ఎందుకంటే టైం రావాలి కదా. కిరణ్ గారు బాగానే ఉంది, మరి ఇప్పుడు అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నారు అని ఒక్కటేనండి. లౌకికంగా చెప్పాలి అంటే మీకు ఏ ఆలోచనలు వచ్చినా అవి మీవే, వాటి మీద మీకే పేటెంట్ రైట్ ఉంటుంది. ఎందుకంటే ఇంకొకళ్ళకి ఆలోచనలు రావు. కాబట్టి ఈ మెదడు అనే మ్యాజిక్ బాక్స్లో దాన్ని పడేయండి. అప్పుడప్పుడు ఆలోచించండి, వీడియో చేయాలి డయాబెటీస్ మీద అని. నేను ఎలాగైతే ఆలోచిస్తున్నానో మీరు కూడాను అలాగే ఆలోచిస్తూ ఉండండి. ఏదో ఒక టైంలో మీరు కనెక్ట్ అయిపోతారు. మీకు జరగవలసిన ఏర్పాటు జరిగిపోతుంది, వ్యక్తుల వల్ల కానీ పరిస్థితుల వల్ల కానీ. మీరు తప్పకుండా చేస్తారు, క్వశ్చనే లేదు. ఎందుకంటే మీరు అర్హులు కాబట్టి విశ్వం నుంచి ఆ చిన్న కోరిక మీ మెదడులో వచ్చింది. కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ ఉండండి, పని అయిపోతూ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయండి. కొన్ని చేస్తాము, కొన్ని చెయ్యము. కానీ చెయ్యాలన్న బలమైన పట్టుదల మనలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సడలిపోతూ ఉంటుంది కదా. నేను చెప్పేది ఒకటేనండి, టైం వస్తుంది, మననం చేసుకుంటూ ఉండండి. ఎప్పుడో ఒకప్పుడు మీకు తెలియకుండా మీరు రంగంలో దిగిపోతారు. అయితే ఈ డయాబెటిక్ వీడియోకి సంబంధించి కూడాను ఫైనల్గా ఒక విషయం నాకు దొరికిందండి. నోట్స్ పూర్తయిందని నేను అనుకుంటున్నాను కదా, ఇవాళ మార్నింగ్ నాకు దొరికింది. ఎందుకంటే అలా వెతుకుతున్నాను యూట్యూబ్లో. అంటే కాలక్షేపం కోసం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే ఆహారము, నిద్ర, వ్యాయామానికి సంబంధించి సంస్కృతంలో ఋషులు ప్రవచించిన విషయాలు నా దృష్టికి వచ్చాయి. అవి కూడా చెబితే డయాబెటీస్ మీద వీడియో పూర్తవుతుంది. ఎప్పుడైతే ఆ విషయాలు నా దృష్టికి వచ్చాయో, ముఖ్యమైన విషయాలు నేను నోట్స్ రాసుకున్నా, జస్ట్ 1 పేజీ రాసుకున్నా. అప్పుడు అనిపించింది నోట్స్ పూర్తయిందని నేను అనుకుంటున్నాను, నిజంగా పూర్తి కాలేదు. అందుకనే ఒక అసంతృప్తి నన్ను వెంటాడుతున్నది. అమ్మవారు నాకు పర్మిషన్ ఇవ్వలేదు, ఆ మాటకు వస్తే విశ్వం పర్మిషన్ ఇవ్వలేదు. అందువలన ఈ వారం రోజులు కొట్టుమిట్టాడుతున్నాను అని అనిపించిందండి. చివరికి ఋషుల యొక్క వాక్యాలు కూడాను నాకు వచ్చాయి కాబట్టి నోట్స్ పూర్తయింది. సో ఇవాళ రేపు కొంచెం టైం చూసుకొని చేసేస్తానండి. సో తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఓపికగా ఎదురు చూడండి, తొందరపడద్దు. తొందరపడి గుడ్డును చిదివేస్తే ఎదగకుండానే లోపల పిల్ల చనిపోతుంది. దానికి జీవం ఉంది కాబట్టి పేషెంట్గా ఎదురు చూడండి, అప్పుడు జీవం బయటకు వస్తుంది. ఇదండి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నది. వచ్చిన ప్రతి ఆలోచనని పట్టుకోండి. ఇంకొకటి, అది స్వలాభం కోసం అయితే ఎగిరిపోవచ్చు, కానీ సామాజికం కనుక అయినట్లయితే ఆ ఆలోచన మీరు కేవలం దాని గురించి ప్రశాంతంగా ఆలోచిస్తూ, గుర్తుకు తెచ్చుకుంటూ, మననం చేసుకుంటూ ఉంటే ఎప్పుడో ఒకరోజు మీకు దానికి తగ్గ దారి ఏర్పడుతుందండి. మీరు దాంట్లో ప్రవేశిస్తారు. ఇది విశ్వరహస్యం అండి, విశ్వరహస్యం అంతే. మార్గరెట్ పుల్లర్ అని ఒక అద్భుత రచయిత్రి జీవిత చరమాంకంలో మరణశయ్య మీద ఉన్నప్పుడు, అమ్మా అబ్బా ఇంత విజ్ఞానాన్ని మీరు ప్రపంచానికి అందించారు కదా, జీవిత చరమాంకంలో ఉన్నారు, మీ జీవితాన్ని అంతా క్రోడీకరించి ఒక వాక్యంలో చెప్పండి అన్నారండి. చెబితే మహాజ్ఞాని కాబట్టి ఒక మాట ఉంది. ఏమందంటే, మిత్రమా, నేను విశ్వాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను, ఎందుకంటే ఆ విశ్వమే నన్ను నడిపించింది అని అందండి. ఎంత అద్భుతమైన వాక్యం అండి. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, ముఖ్యంగా ఓపికతో ఉండండి. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. తొందరపడి ప్రయత్నం చేస్తే గుడ్డులో పిల్ల చితికిపోతుందండి, జీవం బయటపడదు. ఇంతేనండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది. విన్నందుకు కృతజ్ఞతలు.
డయాబెటీస్ మీద వీడియో వచ్చేస్తుంది అంటే 2 రోజుల్లో వచ్చేస్తుంది. సో వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి. లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా నాతో మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9491063089. అలాగే కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ని పెట్టండి. ఉంటానండి. నమస్కారం.